వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. విజయసాయి రెడ్డి ఏది మాట్లాడినా హాట్ టాపిక్. ఇటీవల కాలంలో ఆయన కొత్త పార్టీ ప్రజల సమస్యలు అంటూ జనంలోకి వస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు రూటు మార్చారు. ఏకంగా వ్యవస్థలనే ప్రశ్నిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆందోళన కలుగుతోంది. గత వారం రోజుల్లో ఏపీలో జరిగిన 3 వేర్వేరు ఘటనలలో 3 ఆడబిడ్డలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాజమండ్రిలో కనిక ప్రియాంక, చిలకలూరిపేటలో షేక్ హసీనా, విజయవాడలో షేక్ ఆసిఫా. ఈ ముగ్గురికి కారణమేంటి? విచ్చలవిడిగా పారుతున్న మద్యం, ఊరూరా దొరుకుతున్న గంజాయే ఈ ఘోరాలకు కారణమా? ఈ ఘటనలపై అధికార పక్షంతో పాటు అసలు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉందని విజయసాయి రెడ్డి కడిగి పారేశారు. ఇంతకీ ఆ 3 ఆడపిల్లల కేసులో ఏం జరిగింది? విజయసాయి రెడ్డి లాంటి సీనియర్ నేత అటు జగన్ను ఇటు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. విజయసాయి రెడ్డి తన ట్వీట్లో ప్రధానంగా 3 ఘటనలను ఉదహరించారు. రాజమండ్రిలో మెడికో ప్రియాంకను నడి రోడ్డుపై ఘటన జరిగింది. అయినా వారికి కొమ్ము కాస్తున్నది ఇటు వైసీపీ అటు టీడీపీలోని కొందరు నాయకులే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా 2 పార్టీల వాళ్ళు లాలూచి పడితే ఇక ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు చిలకలూరిపేట హసీనా విషయంలో జరిగింది ఏంటి అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న దిశ బిల్లును అటకెక్కించిన కూటమి ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందంటూ ఫైర్ అయ్యారు. ఇక విజయవాడ ఆసిఫా విషయంలో ఏకంగా ఐపీఎస్ అధికారైన ట్రాఫిక్ టీసీపీ కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కేసులో కూడా నిజాలు బయట పెడతారన్న నమ్మకం కలగడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 3 మరణాల వెనుక ఉన్న అసలు క్రిమినల్స్ విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం, గంజాయి అనే ఆయన కుండ బద్దలు కొట్టారు. మొత్తం ఏపీలో 175 నియోజకవర్గాల్లో గంజాయి బ్యాచ్ లేని పట్టణం ఉందా? డ్రగ్స్ అమ్మని నగరం ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. నేరగాళ్లు మద్యం సేవించి గంజాయి మత్తులో ఉండి నియంత్రణ కోల్పోవడం వల్లే ఆడపిల్లలపై ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అడ్డగోలుగా లిక్కర్ అమ్మకాలకు పర్మిషన్లు ఇవ్వడమే ఈ వినాశనానికి కారణమని కూటమి సర్కార్ను ఏకిపారేశారు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి కేవలం అధికార పక్షాన్ని మాత్రమే కాదు, తను ఉన్న ప్రతిపక్షం వైసీపీని కూడా కడిగి పారేశారు. సమాజం ఏమవుతుందో అన్న ఆందోళన లేని మీరు అధికారంలో ఉండి ఎవరికి ప్రయోజనం? ప్రజలను బతికించే అంశాలపై ఆలోచన చేయలేని ప్రభుత్వం, కనీసం చర్చ కూడా చేయలేని ప్రతిపక్షం, ఈ 2 పార్టీలు 5.5 కోట్ల ప్రజలకు వరమా శాపమా అంటూ విజయసాయి రెడ్డి సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతోంది. ఇలాంటి ప్రజా సమస్యలపై ప్రతిపక్షం గట్టిగా పోరాడడం లేదని, నాయకులు లాలూచి పడుతున్నారని ఆయన పరోక్షంగా సొంత పార్టీ అధిష్టానానికే చురకలు అంటించారు. చూసారుగా, ఆడపిల్లల ప్రాణాల రక్షణ విషయంలో రాజీ పడేదే లేదని, ఈ కేసులో త్వరితగతిన న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ పై ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎలా రియాక్ట్ అవుతారు? రాజమండ్రి కేసును నిజంగానే సిబిఐకి ఇస్తారా? ఇక సొంత పార్టీనైనా విమర్శలు గుప్పించిన సాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ ఎలా తీసుకుంటారు? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ ట్వీట్ ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.